నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ను కలవటంపై చెలరేగిన విమర్శలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. నేను స్టాలిన్ని కలవటంలో ఎలాంటి దురుద్దేశం లేదు అని, స్టాలిన్ నాకు మంచి స్నేహితుడు, ఎన్నికలలో ఓడిపోయిన నైరాశ్యంలో ఉన్నప్పుడు తాను ఆయన పరామర్శించేందుకే కలిశానని స్పష్టం చేశారు. తమ స్నేహం రాజకీయాలకు అతీతమైనదని, ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం బాధ కలిగించిందని ఓ సమావేశంలో తెలిపారు. రజనీకాంత్ అనవసరంగా ఇతర విషయాల గురించి మాట్లాడే చవకబారు, నీచమైన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. విజయ్ని సీఎం కాకుండా అడ్డుకోవాలని నేను చూడలేదు అని, అలాంటి నీచ రాజకీయాలు నేను చేయనని రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతానని, విజయ్ నాకు సమవుజ్జి అనుకోవటం లేదు అని పేర్కొన్నారు. విజయ్కి నాకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉందని గుర్తు చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ని గెలిపించారు అని అన్నారు. అన్ని పార్టీల్లో నాకు అభిమానులుంటారని, 2021లో పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినే అని రజనీకాంత్ పేర్కొన్నారు. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில், நட்பு முறையில் அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் இங்கே விஜய் சிஎம் ஆகக்கூடாது, இப்போ அவருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் அதெல்லாம் பேச முடியுமா? அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அது தெளிவுபடுத்துகிறேன். ரெண்டாவது நான் அவர் வாழ்த்து சொல்லலை, ஏர்போர்ட் போகும்போது வாழ்த்து சொல்லலை. அவர் ஜெயிச்ச உடனே எக்ஸ் தளத்தில் என்னுடைய வாழ்த்துக்களை தான் அவருக்கு பதிவிட்டேன். நான் 2016 அரசியலுக்கு வர்றேன்னு சொன்ன பிறகு நான் ஏர்போர்ட்டுக்கு போகும்போது யூஸ்வலாக அங்கே இருக்கிறவங்க அந்த போர்டிங் கார்டு வாங்கிறதுக்கு இருப்பாங்க. அவங்களுக்கு கேட்குறது தான் வழக்கம், மீடியா யாராவது இருப்பாங்களா அப்படின்னு. அதே இதில் மீடியா யாராவது இருப்பாங்களான்னு கேட்டேன். பெங்களூர் போகும்போது மீடியா யாரும் இல்லைன்னு சொன்னாங்க. சரியான்னு சொல்லி நான் போயிட்டு இருக்கும்போது திடீர்னு ஒருத்தர் ஒரு மீடியா ஆள் மாதிரி தெரியல எனக்கு. ஒரு சின்ன ஃபோன் வச்சுக்கிட்டு விஜய் ஒரு முதலமைச்சர் இருக்காரு அப்படின்னு சொன்னேன். நான் என்ன செகண்ட் ஷாக், அது மீடியா மாதிரியே தெரியுது எனக்கு. ஃபோன் வச்சுக்கிட்டு நான் அப்படியே பார்த்து சிரிச்சு நான் போயிட்டேன். அதுக்கு வாழ்த்துக்கள் சொல்லலை அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று விஜய் மேலே எனக்கு பொறாமை அப்படின்னு. நான் அரசியல் இல்லை, அரசியల్ நான் இல்லைன்னு சொல்லి విలగి ఆచి அரசியల్ ఇల్లాదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, అసలు ఇప్పుడు ఈ టైంలో అంటే ఎన్నికలు జరిగి చాలా రోజులు గడిచి ఆల్రెడీ విజయ్ సీఎం అయిపోయి పార్టీ కూడా అంటే సభలు కూడా జరిగిపోతున్నాయి, ఆల్రెడీ అందరినీ ఎన్నుకుంటున్నారు, అంటే మినిస్టర్స్ కూడా ఎంపిక అవుతున్నారు. సో ఈ టైంలో రజనీకాంత్ స్టాలిన్ని కలవటానికి వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఎలా చూడాలి? ఎస్ మాధవి, మనం చూసుకుంటే కనుక మే 4వ తారీఖున తమిళనాడులోని ఫలితాలు విడుదలైన మరుక్షణం, అంటే ఫలితాలు విడుదలైన మరుసటి రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్ని కలవడం జరిగింది. అయితే అంటే ఎప్పుడైతే టీవీకే పార్టీ విజయ్ అయితే సరైన మెజారిటీ సంపాదించకపోవడం, ఆ క్షణంలోనే అయితే రజనీకాంత్ మనం వెళ్ళి స్టాలిన్ని కలవటం, ఇదంతా కూడా పెద్ద రాజకీయ దుమారాన్ని లేపింది. అంటే రజనీకాంత్ స్టాలిన్కి హెల్ప్ చేసి వాళ్ళు పార్టీ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక పుకార్ అయితే వచ్చింది. సో దీని మీద ఇది మనకి తమిళనాడులో ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. సో దీని మీద సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా అయితే స్పందించడం కూడా జరిగింది. సో ఆయన స్పందిస్తూ ఏమన్నారంటే, రజనీకాంత్ ఇటువంటి నీచ రాజకీయాలు చేసే మనిషిని కాదు, నాకు విజయ్ కూడా సమవుజ్జి కూడా కాదు, ఎందుకంటే విజయ్కి నాకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది. సో అతను సీఎం అయితే నేను అసూయపడే అంత అవకాశం కూడా లేదు. నేను కేవలం డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్ నాకు మంచి స్నేహితుడు, మాది రాజకీయాలకు అతీతమైనటువంటి స్నేహం. అందువలన అతను ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా అతన్ని పరామర్శించడం కోసం మాత్రమే నేను కలిశాను, కానీ ఇక్కడ ఎటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అంశం లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు విజయ్ తమిళ ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మార్పును కోరుకున్నారు కాబట్టి వాళ్ళు విజయ్ను సీఎంగా ఎన్నుకున్నారు. దీంట్లో నేను అసూయపడ్డాను
చేయడానికి కానీ విజయ్ని సీఎం కాకుండా ఆపడానికి కానీ చేసేది ఏమీ లేదు అని కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయ్యుంటే నేను అసూయ పడేవాడినేమో కానీ ఇక్కడ విజయ్ సీఎం అయితే అసూయ పడేవాడిని కాదు అంటూ కూడా ఆయన తనదైన స్టైల్లో మళ్ళీ ఒకసారి వివరణ ఇవ్వడం జరిగింది. తను కంప్లీట్గా రజనీకాంత్ కంప్లీట్గా రాజకీయాలకు దూరం అని చెప్పి, ఒకవేళ నేను పార్టీ పెట్టి నేను కనుక పోటీ చేస్తుంటే ఖచ్చితంగా గెలిచేవాడిని అని చెప్పేసి రజనీకాంత్ స్పష్టం చేయడం కూడా జరిగింది. రైట్ కీర్తి, అంటే ఇంతకుముందు ఓడిపోయిన ఎక్స్ సీఎంలని రజనీకాంత్ కలిసిన సందర్భాలు చాలా తక్కువ కదా, ఇప్పుడు ఈ కలయిక నిజంగా స్నేహం కోసమేనా? మనం చూసుకుంటే కనుక డిఎంకే పార్టీకి అదే డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్కి అండ్ అదేవిధంగా రజనీకాంత్కి పూర్వ స్నేహం ఉందన్న విషయం మనకి తమిళ ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి కేవలం ఆ స్నేహపూర్వకంగానే కలిసానే తప్ప ఇక్కడ ఎటువంటి రాజకీయ కోణం లేదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కీర్తి. రైట్, ఏవైతే తమిళ రాజకీయాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుందో రజనీకాంత్ స్టాలిన్ని కలిసిన సందర్భం గురించి ఇప్పుడు రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. నేను నీచ రాజకీయాలు చేయను, కేవలం స్నేహితుడిగా పలకరించడానికి మాత్రమే, అంటే ఓడిపోయిన నైరాస్యంలో ఉన్న స్టాలిన్ని కేవలం పలకరించడానికి మాత్రమే కలిసాను తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలను జోడించొద్దు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ మీద నాకు ఎలాంటి అసూయ లేదు, ఎందుకంటే విజయ్కి నాకు చాలా వ్యత్యాసం ఉంది, ఏజ్లో 25 years గ్యాప్ ఉంది. సో తాను సీఎం అయితే నాకు ఎలాంటి అసూయ లేదు, ఎలాంటి రాజకీయాలు కూడా లేవు. ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయ్యి ఉంటే మేబీ నేను అసూయ పడేవాడినేమో అంటూ చమత్కరించడం కూడా జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.